అందరికీ నమస్కారం. మే 13, 2024 మన ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మలుచుకునే రోజు 5 ఏళ్ల తర్వాత మనకి రానే వచ్చింది. గత 5 ఏళ్లుగా జరుగుతున్న మోసాలు, ఘోరాలు, కుట్రలు, కుతంత్రాలు మనకి తెలిసినవే. వీటన్నిటికీ ముగింపు పలకాలి. ముగింపు పలకాలి అంటే ఓటు అనే ఆయుధం ద్వారానే అది సాధ్యం. మన దేవుడు నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని తెలుగుదేశం పార్టీని స్థాపించారు. మన ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. మహిళలకు పద్మావతి యూనివర్సిటీని స్థాపించారు. ఎంతోమంది ఆడపడుచులు పెదవులపై చిరునవ్వుని చిందింపచేశారు. మా మేనత్త నారా భువనేశ్వరి గారి తండ్రి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన, భర్త నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన, కొడుకు నారా లోకేష్ మంత్రి అయిన, రాజకీయాలకు అతీతంగా ఉంటూ హెరిటేజ్ కంపెనీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మా నందమూరి ఆడబడుచు నారా భువనేశ్వరి గారి పైన లేనిపోని నిందలు మోపి ఆవిడకి మానసిక శోభనికి గురి చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఇట్లా ఎంతోమంది ఆడబడుచులకు కన్నీరు మున్నీరు తెప్పించి ఆనందం పొందింది వైసీపీ ప్రభుత్వం. అమరావతి మహిళ రైతులు కనకదుర్గమ్మ గుడికి పాదయాత్ర చేస్తుండగా లాఠీ చార్జీ చేయించారు. అమరావతి రాజధాని కోసం సత్యాగ్రహ దీక్ష చేస్తుండగా మహిళలను అతి దారుణంగా హింసించారు. మద్యపాన నిషేధం చేసి 2024లో ఓట్లు అడుగుతామని చెప్పిన ఈ వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం చేయకుండా ఎంతోమంది ఆడబడుచులు పసుపు తాడుల్ని తెంపేశారు. వీటన్నిటికీ పరిష్కారం సైకిల్ కూటమికి ఓటు చేసి మన ఆడబడుచు పెదవులపై మళ్ళీ చిరునవ్వుని చిందింపచేద్దాం. మన నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి ప్రతీక. ఏ సాక్ష్యాలు లేకుండా తప్పుడు కేసులు మోపి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టించింది ఈ వైసీపీ ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనని తెలియచేశారు. మా అభివృద్ధికి కారణం ది వన్ అండ్ ఓన్లీ నారా చంద్రబాబు గారు అని తెలియచేశారు. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ లీడర్ విత్ అ విజన్. ఈజ్ అ పీపుల్స్ పర్సన్. హీ నోస్ హౌ టు క్యారీ అవుట్ హిస్ గవర్నెన్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మన నారా చంద్రబాబు గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నుకుందాం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీ లెవెల్లో మన సమస్యలకు పరిష్కారం కోసం మాట్లాడి పోరాడే దిట్ట కేవలం మన దగ్గుపాటి పురంధేశ్వరి గారికే ఉంది. రాజమండ్రి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ప్రజల్లారా, కమలం గుర్తుకి మీ ఓటు వేసి మన దగ్గుపాటి పురంధేశ్వరి గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. 40 సంవత్సరాలుగా స్టార్ హీరోగా అద్భుతంగా నటిస్తూ సెకండ్ తీరిక లేకుండా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవలు అందిస్తూ హిందూపూర్ ప్రజల కోసం 10 సంవత్సరాలుగా వాళ్ళ సమస్యను తీరుస్తూ హిందూపూర్ని అభివృద్ధి చేశారు. హిందూపూర్ ప్రజల్లారా, మీ ఓటు సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో మన బాలయ్య బాబు గారిని గెలిపించి మరోసారి హ్యాట్రిక్ విజయాన్ని అందించండి. హిందూపూర్ అంటే మన నందమూరి అడ్డా అని తెలియచేయండి. యువగలం పాదయాత్ర ద్వారా ఆంధ్ర రాష్ట్ర సమస్యలను తెలుసుకుని యువతరానికి ప్రజలకు నేను ఉన్నాను అని భరోసా ఇచ్చి 226 రోజులు ప్రతి పల్లె వాడ పాదయాత్ర చేశారు మన నారా లోకేష్ గారు. మంగళగిరి ప్రజల్లారా, మీ ఓటు సైకిల్ గుర్తుపై వేసి నారా లోకేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. మంగళగిరి అభివృద్ధి కోసం నాంది పలకండి. గీతం యూనివర్సిటీ అధినేత, విజన్ ఉన్న యువ నాయకుడు. విశాఖ అభివృద్ధి కోసం ఇలాంటి యువ నాయకుడు చాలా అవసరం. విశాఖ పార్లమెంట్ ఓటర్లారా, మన విశాఖ అభివృద్ధి కోసం సైకిల్ గుర్తుపై మీ ఓటు వేసి మన మతుకుమిల్లి శ్రీ భరత్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. మన అమూల్యమైన ఓటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మలుచుకుందాం. మీ నందమూరి మోహన రూప. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.